ఖమ్మం పట్టణంలోని శ్రీనగర్ రోడ్లో ఉన్న ఓ ఇంటిపై దాడి చేశారు కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వ్యక్తులు. మహిళలు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేసి మహిళలు చిన్నపిల్లలపై దాడి చేశారు. తనపైన దాడి చేసిన గోవిందరావు, శ్రీనివాసరావు, రమణ, వెంకటేశ్వర్లపై నామమాత్రంగా పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు మహిళలు. దీనిపై మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో దౌర్జన్యకాండ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 15లో ఉన్నాం. ఇక్కడ ఒక మహిళలు దాదాపు సుదీర్ఘకాలంగా తమ స్వస్థలంలో ఉంటున్నారు. అయితే ఇది వివాదంలో ఉందని చెప్పేసి కొంతమంది ఇక్కడ దౌర్జన్యం చేసేవాళ్ళు ఇక్కడ రౌడీజం చెలాయిస్తూ ఈరోజు వచ్చి వాళ్ళ ఇంటిని కూలగొట్టడం జరిగింది. మహిళలను కూడా చూడకుండా వాళ్ళపైన దాడికి పాల్పడ్డారు. ఈ మహిళలు తీవ్రంగా గాయాల పాలవడం జరిగింది. మా పాప స్టేషన్ పోతానంటే బండి బట్టి గుంజి పడేశారండి. పడేసి వాళ్ళని కొట్టారు. ఈ సీసీ కెమెరా మొత్తం బీకేశారు. సెల్లులు మొత్తం కాలువలు వేశారు. మాకు ఎవిడెన్స్ ఏం లేకుండా వచ్చి వీళ్ళు నలుగురు మొత్తం 100 మంది దాకా పడి రక్కారండి. పాపను కూడా కొట్టారు, మొత్తం కొట్టారు. దీని మీద ఏ వాళ్ళ కోర్టు ఆర్డర్ కూడా లేదండి. మహిళలను కూడా చూడకుండా కొట్టేశారు మమ్మల్ని. ఎందుకు వివాదం ఏంటి? మేము 2012లో ల్యాండ్ కొనుక్కున్నాం సార్. 2012 నుండి ఈ ఇంట్లోనే ఇక్కడే ఉంటున్నాం మేము. మాకు వాళ్ళు కేసులు వేస్తున్నారు, మేము గెలుస్తూనే ఉన్నాం. కానీ దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు తీసుకొని వచ్చి మా మదర్ని కొట్టడం ఇవన్నీ చేశారు. ఫోరెన్సిక్లో మాకు వాళ్ళది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి వచ్చింది. మాకు జడ్జిమెంట్లు వచ్చినాయి. ఇప్పుడు మేము పక్కన ఉన్న ఇల్లు కూడా మేము అమ్మిన వాళ్ళే 4 years నుండి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు మేము అమ్మిన వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఉంటూనే ఉన్నారు. కానీ మమ్మల్ని మాత్రం మా ఫాదర్ లేరు, మా ఫాదర్ చనిపోయారు. టార్గెట్ చేశారు. 2 months నుండి కూడా మమ్మల్ని టార్చర్ చేస్తూనే ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళి చెప్పినా కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అదే కనుక మాకు థ్రెట్ ఉందని చెప్పి మేము తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు చాలా మంది వచ్చారు, లేడీస్ని తీసుకొని వచ్చారు. మా మదర్ని కొట్టారు, మా సిస్టర్ని కొట్టారు, తన బట్టలు చింపేశారు. మా మదర్ బీపీ పేషెంట్, కింద పడిపోయింది తనని కొట్టేసరికి. మా హస్బెండ్ వచ్చారు, కారు మొత్తం పగలగొట్టారు. లోపలికి వచ్చి పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని లోపలికి వచ్చి విండోస్ పగలగొట్టి మా మమ్మీని ఇట్లా లాగారు బయటికి. మా మదర్ బాబుని పట్టుకొని బయటికి వెళ్తుంటే నేను అడ్డొచ్చా, ఇట్లా ఆపండి అని వస్తే ఎట్లా చాలా వల్గర్గా బిహేవ్ చేసి నా డ్రెస్ చింపారు, వెనక్కి ఇలా గీరారు, కర్రతో కొట్టారు. ఇట్లా అంతా చేతులతో ఎలా పడితే అలా గీరి స్క్రాచెస్ పెట్టి అంతా గీరి డ్రెస్ చింపేశారు. చాలా వల్గర్గా బిహేవ్ చేసి ఇల్లు మాది, అక్కడ ఏం చదివి ల్యాండ్ మాదే, ఇది మాదే, అది మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము అందరితో మాట్లాడుకున్నాము, అన్నీ చేసాము, ల్యాండ్ మాదే, మీరు ఉండరు ఇక్కడ, మీది ఉండే ఇల్లు కూడా మాదే, అది ఇది అని చెప్పి లేడీస్ని మగోళ్ళు అయితే చాలామంది రాళ్లతో పెద్ద పెద్ద రాడ్లతో వచ్చి ఇంట్లోకి వచ్చి బెదిరించి కొట్టడమే, డైరెక్ట్ మీదకొచ్చి కొట్టడమే, చంపేస్తారని భయమేసింది. పోలీసులు మరియు కొంతమంది రియల్టర్లు కలిసి ఈ స్థలాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బాధితులు కానీ అటు ప్రజా సంఘాలు కానీ ఆరోపిస్తూ ఉన్నాయి. దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి, విచారణ జరపాలని చెప్పేసి బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.